స్వాగతం సుస్వాగతం. వందన బలి పూజకు స్వాగతం, ఘన స్వాగతం. కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం. వందన బలి పూజకు స్వాగతం, ఘన స్వాగతం. ప్రభు యేసు జీవా బలియాగము, మనుజాడి రక్షణకు వరదానము. ప్రభు యేసు జీవా బలియాగము, మనుజాడి రక్షణకు వరదానము. ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం, పరలోక తండ్రికి మహిమానందం. ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం, పరలోక తండ్రికి మహిమానందం. ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి. ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి. యాజకులారా, సేవకులారా, సోదరులారా, విశ్వాసులారా. యాజకులారా, సేవకులారా, సోదరులారా, విశ్వాసులారా. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగినటువంటి వారు ఈ ఉద్దేశములతో పాటు మన యొక్క వ్యక్తిగత ఉద్దేశములను ప్రభునికి సమర్పించి ఈ దివ్య బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దుష్క్రియలు చేయనివాడు, దురాలోచనలు లేనివాడు ఎవడో అతడు ప్రభు పర్వతమును ఎక్కుటకు అర్హుడు, దేవుని మందిరమున అడుగిడుటకు యోగ్యుడు. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, గడిచిన కాలము మనం చేసినటువంటి తప్పిదములను మన నోటి నుండే కానీ, చెవుల నుండే కానీ, మన ప్రవర్తన ద్వారా కానీ మనం చేసిన ప్రతి పాపాన్ని ప్రభునికి సమర్పించుకొని ప్రార్థన చేస్తూ పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపమును చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. స్వర్గపు ఈవులను ప్రసాదించు ఓ సర్వేశ్వర, నీవు పునీత అలోషియస్సు గొన్జాగా జీవితంలో నిష్కపటత్వమును, ప్రాయశ్చిత మనస్తత్వమును అద్భుత రీతిగా ఏకము చేసితివి. మేము అతని వలె నిష్కపటముగా పుణ్య జీవితము జీవింతుముగాక. అతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున అతని ప్రాయశ్చిత విధానమును అనుసరింపగల వరమును మాకు కూడా దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పట్టణము రూతు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు, 8వ వచనము నుండి 11వ వచనం వరకు మరియు 4వ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనం వరకు. నవోమికి బోవాజు అను బంధువు కలడు. అతడామ భర్తయగు ఎలీమెలెకు కుటుంబమునకు దగ్గరవాడు. రూతు నయోమితో, నేను పొలమునకు పోయి పరిగలేరుకొని వత్తును. ఎవరైనా నన్ను కరుణించి తమ చేతిలో కొంత ముగిసిన పిమ్మట జారిపడిన కంకులు ఏరుకొననీయకపోరు అనెను. నవోమి వెళ్ళుము అని రూతుకు సెలవిచ్చెను. రూతు పొలమున వెళ్ళి కోతగాండ్లు వెనుక తిరుగాడుచు వారు వదిలిపెట్టిన వెన్నెలు ఏరుకొనెను. పొలములో ఆమె తిరిగాడిన భాగము ఎలీమెలెకు బంధువకు బోవాజునకు చెందినది. బోవాజు ఆమెతో, అమ్మా, నా మాట వినుము. నీవు ఇంకెక్కడికి వెళ్ళనక్కరలేదు. మా పొలములోని పరిగలేరుకొనుము. మా పనికత్తెల దగ్గర ఉండి పొమ్ము. వారు పంట కోసిన తావున వారి వెనువెంట వచ్చి కంకులేరుకొనుము. నిన్ను బాధింపవలదని మా పనివాండ్లకు ఆజ్ఞ ఇచ్చి తిని, నీకు దప్పిక అయినప్పుడు వారు చేదుకొని వచ్చిన కుండల నుండి నీరు త్రాగుము అని చెప్పెను. రూతు శిరస్సు నేల మీద మోపి దండము పెట్టి, అయ్యా, నీవు నా పట్ల ఎంత దయచూపితివి! పరదేశీయురాలైన నన్ను ఇంతగా కరుణింపవలయునా అని అనెను. బోవాజు ఆమెతో, నీవు నీ మగడు చనిపోయిన పిదప మీ అత్తకు నీవు ఎంత ఉపకారము చేసితివో నేను వింటిని. నీ తల్లిదండ్రులను నీ జన్మ దేశమును ముక్కు మొగము తెలియని ఈ కొత్త ప్రజల చెంతకు వచ్చితివి. అంతట బోవాజు రూతును పెండ్లి ఆడెను. అతడు రూతును కూడగా ఆమె గర్భము తాల్చి బిడ్డడను కనెను. ఆ ఊరు స్త్రీలు నవోమితో, ప్రభు స్థితింపబడునుగాక, అతడు నీకొక మగ కందును ప్రసాదించెను. ఈ బిడ్డడు ఇజ్రాయేలున సుప్రసిద్ధుడు అగునుగాక. నీ కోడలికి నీవన్న ప్రాణము కదా. ఆమె నీకు 7 కుమారుల కంటే మిన్న. నేడు ఆమె కనిన ఈ శిశువు వలన నీకు ఆనందము కలుగును. నీ ముసలితనమున అతడు నిన్ను ఆదుకొనును అని పలికిరి. నవోమి ఆ బిడ్డను రొమ్మునకు అదుముకొనెను. తాని ఆ శిశువునకు దాది ఆయను. ఇరుగు పొరుగు స్త్రీలు ఆ శిశువునకు ఒబేదు అని పేరు పెట్టెను. నవోమికి బిడ్డ కలిగెనని ఊరంతయు చెప్పుకొనిరి. ఇతడి దావీదు తండ్రి అయిన ఈషాయికి జనకుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భజింతును నీ నామమునే భజింతును. అందమైన సృష్టిని మా కోసం చేశావు. నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేశావు. నీ రూపమిచ్చి
రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును. భజింతును భజింతును నీ నామమునే భజింతును. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు. బలిగా అర్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు. బలిగా అర్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. విశ్వసించు వారందరికీ తండ్రిని చేశావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును. భజింతును భజింతును నీ నామమునే భజింతును. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 24వ వచనము నుండి 34వ వచనం వరకు. మత్తయి సువార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 24వ వచనము నుండి 34వ వచనం వరకు. ఏ వ్యక్తియు ఇద్దరు యజమానులను సేవింపజాలడు. ఇద్దరిలో అతడు ఒకనిని ద్వేషించును, మరి ఒకనిని ప్రేమించును. ఒకనిని నమ్ముకొని మరి ఒకనిని తృణీకరించును. కనుక నీవు ఎన్నడను దైవమును ధనమును సేవింపజాలవు. కావున వినుడు. ఏమి తినేదమా, ఏమి త్రాగెదమా, ఏమి ధరించెదమా అని మీ ప్రాణమును గూర్చి వ్యత చెందకుడు. మీ ప్రాణము ఆహారము కంటే, మీ దేహము వస్త్రముల కంటే విలువైనవి కావా? ఆకాశమున సంచరించు పక్షులను తిలకింపుడు. అవి విత్తనములను నాటుటలేదు, నూర్పిడులు చేయుటలేదు, గిడ్డంగులలో ధాన్యమును నిలువ చేయుటలేదు. అయినను పరలోకమందున్న మీ తండ్రి వానిని పోషించుచున్నాడు. పక్షుల కంటే మీరు విలువైన వారు కారా? మీలో ఎవరైనా ఆందోళనతో ఆయువును మూరెడైనను పెంపొందింపజేసిన కొనగలరా? మీరు వస్త్రములకై తహతహపడనేలా లిల్లీ పుష్పములు పెరుగు రీతిని పరికింపుడు. అవి తమకై శ్రమపడుటలేదు, వస్త్రములను వాడుకొనుటలేదు గదా. సకల వైభవపేతుడకు సొలొమోను సైతము వీనిలో ఒక్కదాని వలనైనను అలంకరింపబడలేదు. అల్ప విశ్వాసులారా, నేడు పుట్టి రేపు పొయ్యి మంటలలో గిట్టు గడ్డిపూచను సైతము దేవుడు ఇట్లు తీర్చదిద్దగా అంతకంటే ఎక్కువగా మిమ్మును గూర్చి యోచింపడా? కావున ఏమి తినేదమా, ఏమి త్రాగెదమా, ఏమి ధరించెదమా అని మీరు కలత చెందకుడు. వీనన్నిటినీ అన్యులు కాంక్షింతురు. ఏలయనా పరలోకమందలి మీ తండ్రి ఈ మీ అవసరములనెల్లా గుర్తించును. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అన్నీయు మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి మీరు విచారింపవలదు, ఎందుకన్నా రేపటి విచారములు రేపటికి కలవు. ఏనాటి కష్టములు ఆనాటికి చాలును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో ప్రభువు పర్వతము మీద శిష్యులతోనూ అక్కడున్నటువంటి విశ్వాసులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు
ఆయన ఈనాటి సువిశేషంలో పలికినటువంటి చింతలు వంతలను గురించి మన జీవితములు దేని కొరకు తహతహలాడుతూ ఉన్నాయో, దేని కొరకు వెంపర్లాడుతూ ఉన్నాయో అని ఈరోజు ఈ యొక్క సువిశేషం ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితము కేవలము ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించేదమా అనేటువంటి 3 వస్తువుల మీద మాత్రమే ఆధారపడుతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో చూడండి, మనం చేసే ప్రతిదీ కూడా మన యొక్క కూటి కోసము, గుడ్డ కోసము మాత్రమే మనము ప్రయాసపడుతూ ఉంటాం. ఏ రోజు పనికి వెళ్ళి ఆ రోజు సంపాదించుకొని వచ్చి మనము, మన కుటుంబము, పిల్లలు అందరం కూడా కడుపు నిండా తిని మంచి వస్త్రములు ధరించేలాగా చూసుకుంటూ ఉంటాం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు ఉదాహరణలు కూడా ఇస్తూ ఉన్నాడు ఈనాటి సువిశేషంలో. మీరు ఈ లోకపరమైన వస్తువులను గురించి మీరు వ్యధ చెందుతూ ఉన్నారు, మీరు చింతల పడుతూ ఉన్నారు. దానిని గురించి కాదు మీరు వ్యధపడాల్సింది. మీరు చేయవలసినది ఆ ప్రభు యొక్క రాజ్యాన్ని, నీతిని కనుగొనే రీతిగా నీవు ప్రయాసపడాలి. అప్పుడు నీవు ఈ లోకంలో ఏదైతే కోల్పోతూ ఉన్నావో, పరలోకంలో నీ తండ్రి అవన్నీ నీ కొరకు సమకూర్చియే ఉన్నాడు అని ఇదిగో ప్రభు అంటూ ఉన్నాడు. ఆ మాటలతో అంటూ ఉన్నారు ప్రభు, ముందు ఆయన రాజ్యమును, నీతిని వెతుకుడు, అన్నీ మీకు అనుగ్రహింపబడును. నువ్వు ఏదైతే కోల్పోతూ ఉన్నావో ప్రతిదీ కూడా నీకు ప్రభు అనుగ్రహిస్తాడు అని ఈరోజు మనం సువిశేషంలో చదువుతూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువు కోపపడేవాడు కాదు, మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా మనం జీవించగలిగితే, ఆయన మీద ఆధారపడి ఆయనతో మనం నివసించగలిగితే, ప్రభు అంటూ ఉన్నాడు యిర్మీయా ప్రవక్త గ్రంథంలో 29వ అధ్యాయము 11వ వచనంలో చక్కటి మాటలను ప్రభు పలుకుతూ ఉన్నారు. నేను మీ క్షేమమును, అభివృద్ధినే కానీ మీ వినాశనాన్ని నేను కోరుకొనను అంటూ ఉన్నారు. మీకు బంగారు భవిష్యత్తును దయచేస్తూ ఉన్నాను. ఈ వినాశనం కోరుకోవట్లేదు, మన యొక్క అభివృద్ధిని కోరుకుంటూ ఉన్నాడు. మరి మనం అభివృద్ధి పొందాలి, ఇదిగో ప్రభు యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలంటే మనము చేయవలసినది ఈనాటి సువిశేష ప్రకారం ఈ లోకపరమైనటువంటి వస్తువులను గురించి యోచించకుండా, ఈ లోకపరమైనటువంటి వాటిని గురించి మనము ఆలోచన చేయకుండా, వాటిని పొందాలనేటువంటి ఆశను కలిగకుండా కేవలము దేవుని మీద ఆధారపడి ఆయన వసుకే వాటి మీద మనము జీవించే కృపను దయచేయాలని ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని అంటూ ఉన్నారు ఈనాటి సువిశేషంలో, ఇదిగో నీవు ముందు ఆయన రాజ్యమును, నీతిని మాత్రమే వెతకాలి. ఆయన రాజ్యమును, నీతిని వెతకాలంటే మనం చేయవలసిన పని ఏమిటి? ఎలాంటి జీవితం జీవిస్తే మనం ఆయన రాజ్యాన్ని పొందుకోగలము? చూడండి, నిన్నటి రోజు సువిశేషంలో మనం వింటూ ఉన్నాము, నీవు సంపాదించినది, ఈ లోకంలో నీవు సంపాదించినది చెదపురుగులు తినేస్తాయంట. కానీ ఆయన రాజ్యంలో ఆ చెదపురుగే ఉండదు. నువ్వు ఎంతైనా కూడా నువ్వు ఈ లోకంలో సంపాదించుకునే దానికి మరింతగా ప్రభు నీకు అక్కడ సమకూరుస్తూ ఉన్నట్లు నిన్నటి రోజు సువిశేషంలో చదువుతూ ఉన్నాం. ఈరోజు ఆ రాజ్యాన్ని సంపాదించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఎక్కడైతే నీవు దాచుకునేది పాడైపోకుండా, త్రుప్పు పట్టకుండా, చెదలు తినకుండా ఉంటుందో ఆ రాజ్యము, నీ ఆత్మ ఆ రాజ్యాన్ని సంపాదించుకోవడానికి నిన్ను నువ్వు తయారు చేసుకోవాలి అని ఈనాటి సువిశేషం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రత్యేక విధముగా ఈ బలి పూజలో ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు కోరుతూ ఆయన రాజ్యాన్ని సంపాదించుకుని కృపను ప్రభు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక.
ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది ఆబేలుని ఆత్మ కానుక, ఇది ఆబేలుని ఆత్మ కానుక. ఇది పాపాత్ముల పుణ్య కానుక, ఇది పాపాత్ముల పుణ్య కానుక. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమగునట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత అలోషియస్సు ఆదర్శమును అనుసరించి మేము వివాహపు వస్త్రము ధరించి స్వర్గపు విందులో పాల్గొనున్నట్లు కృపచూపుము. ఈ పరమ రహస్యమందు మేము పాల్గొనుట ద్వారా నీ అనుగ్రహ సంపదను కలిగి ఉందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి యగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము నొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతి దూతల సమేతమున నీ పునీతుల బృందముతో నీకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఈ సమయంలో ప్రత్యేక విధముగా ఈరోజు మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారిని, వారి కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము
పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా లియో జగద్గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం కూడా ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో ఈరోజు మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యముగా గర్భఫలం లేక బాధపడుతున్న వారికి ప్రభు మంచి గర్భఫలాన్ని దయచేయాలని ఈ యొక్క పరలోక ప్రార్థన ద్వారా ప్రభువుని విశ్వాసంతో ప్రార్థించుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు మా ఇంట ప్రవేశించుటకు మేము పాత్రుడం కాము, కానీ మీరొక్క మాట పలికిన మా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారము రండిరా రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో కొనగా పరుగునారా రండి, ప్రీతితో కొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగా రారే, క్షేమమైనది ఈ విందు, రక్షకుడేసుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగా రారే, క్షేమమైనది విందు, రక్షకుడేసుని విందు. శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు, శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు. నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు. నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు. విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. దేవుడు ఆకాశము నుండి వారికి ఆహారమును వసగెను, నరులు దేవతల భోజనమును ఆరగించిరి. ఓ ప్రభువా, ఇప్పుడు నీవు మమ్ములను దేవదూతల ఆహారముతో పోషించితివి, కావున విశుద్ధ మనస్సులతో నిన్ను సేవించు భాగ్యమును మాకు దయచేయము. మేము ఈరోజు గణపరచుచున్న పునీత అలోషియసు ఆదర్శనము చేకొని నీ ఎడల కృతజ్ఞత కలిగి జీవించున్నట్లు కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మిమ్ములను మీ బిడ్డలను కుటుంబాలను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.
అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. పరలోక దూతలు నిన్ను పొగడగా, ధరయందు జనులు నుతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా, ధరయందు జనులు నుతించగా. మనుజాలి అంతటిలో మాన్యురాలవు, మార్గము చూపెడి దేవమాతవు. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. కానాను విందుకు నిన్ను పిలువగా, శ్రీ యేసుతో నీవు ఏ తెంచితివి.